మన తెలుగు హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్ యూట్యూబ్ లో ఛానల్ ఉన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే రిలీజ్ అయితే చేసిందండి. ఆ ట్రైలర్ కట్ చేసిన విధానం నిజంగా సూపర్ అండి. నిజంగా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఆ ట్రైలర్ లోనైతే నిజంగా నిరూపించారనమాట. సెకండ్ ట్రైలర్ లోనే ఫస్ట్ ట్రైలర్ మనం చూసుకుంటే దాంట్లోనే 100% లోని 1% మాత్రం అయితే మనకు చూపించారు. కాకపోతే సెకండ్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో మాత్రం చాలా స్టోరీ ఉందని చెప్పేసి నిరూపించారనమాట. ఈ జాబ్ని వదిలేయాలి, మీ అమ్మగారిని వదిలేయాలి, మీ జాబ్ను వదిలేయాలి, మీ అమ్మను వదిలేయాలి, మొత్తం బంధుత్వాలని తెంచుకొని నువ్వు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పేసి అయితే ట్రైలర్ అయితే ఫస్ట్ అయితే మెన్షన్ చేశాడు. అక్కడ వరకు సూపరు. నెక్స్ట్ వచ్చేసరికి జైల్లోనైతే ఫైటింగ్ అయితే అవుతుంది. మీ అందరూ చూసారు కదా. సత్యదేవ్ గారు వచ్చేసరికి మన విజయ్ దేవరకొండ గారు పేక అయితే గట్టి పట్టుకుంటారు అనమాట. అక్కడ కట్ చేస్తే మళ్ళీ నాకు చిన్నప్పుడు విజయ్ దేవరకొండ నెక్స్ట్ సత్యదేవ్ గారు ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పేసి అక్కడైతే స్టోరీ మొదలవుతుంది. అతను ఎందుకు అసలు పోలీస్ అయ్యాడు అదో స్టోరీ, ఎందుకు అసలు జైలుకి వెళ్ళాడు అదో స్టోరీ, ఆ స్ట్రింగ్ ఆపరేషన్ ఏంటి అదో స్టోరీ, సత్యదేవ్ గారికి విజయ్ దేవరకొండ గారికి ఎందుకు గొడవ అవుతుంది అక్కడ. సెకండ్ హాఫ్ లో మనం చూసుకున్నట్లయితే ఆ బాణాలు ఏంటి, మన అయ్యప్ప శర్మ గారు అయితే ఎంటర్ అవుతారండి. అయ్యప్ప శర్మ మీ అందరికీ తెలిసిందే కదా. సాయి కుమార్ గారు ఉన్నారు, సాయి కుమార్ బ్రదర్ అయ్యప్ప శర్మ గారు అనమాట. పరిగెట్టుకున్న మనిషి అవడు, ఆ పరిగెట్టుకున్న చిన్నవాడు వస్తారు కదా అన్న అనుకొని చెప్పి మధ్యలోనే ఇక కడిమేసుకొని అన్న అని చెప్పి పరిగెట్టుకుని వస్తాడు. అతనే వారు. ఇలాగా అన్ని మిక్స్ చేసి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. నిజంగా చెప్తున్నాను, ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి వ్యూస్. విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీరు చూడబోతే చూడండి. ఆ సినిమాలో అయితే నేను కొన్ని సీన్స్ చూశాను, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సినిమాలో మొత్తం 45 రోజులు వర్క్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది కొన్ని సీన్స్ అయితే అని చెప్పారనమాట. నేను ఆ వీడియో చేసినప్పుడు ఒకటే అనుకున్నాను, నేను చూసింది వేరు, మరి వీరు ఎడిటింగ్ లో ఎన్ని లేపేస్తారో అని చెప్పేసి అయితే అనుకున్నానండి. నేను చూసినవన్నీ కూడా 60% అయితే వచ్చాయి, మొత్తం అన్ని వచ్చాయి. ఇంకా ఆ మిగిలిన 40% కూడా నేను సినిమాలు అయితే రాబోతున్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. మీకు తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే అందరూ పరిగెట్టి బాణాలు వదులుతారు. మీరు చూసారా, సెకండ్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ చేశారో దాంట్లోని బాణాలు వదులుతారు, జమ్మన బాణాలు వెళ్తాయి. ఆ బాణాల సీన్లన్నీ కూడా మనకు వైజాగ్ లో అయితే షూటింగ్ అయితే చేశారండి. కొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి, కొన్ని రియాలిటీ అయితే ఉన్నాయన్నమాట. నిజంగా ఆ గూస్ బంప్స్ ట్రైలర్ అండి. నిజంగా విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నాను సూపర్ హిట్, నిజంగా చెప్తున్నా సూపర్ హిట్. నేను ఆల్రెడీ అయ్యప్ప శర్మ గారితో వర్క్ చేశానండి. మీకు స్లైడ్ మీద వస్తుంది చూడండి, ఫోటో అయితే వేసాను, అయ్యప్ప శర్మ గారి ఫోటో అయితే వేసాను. నెక్స్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు, సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఒక చిన్నోడు పరిగెట్టుకుని వెళ్తాడు కదా అన్న అనుకొని చెప్పి, చిన్నోడు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. దాంట్లో ఉన్నోడితో కూడా నేను వర్క్ చేశాను, ఆల్రెడీ మీకు వేసాను చూడండి. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు ఆ రోజు అయితే ఏం చేశారంటే, సెకండ్ షెడ్యూల్ ఎప్పుడైతే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందో, ఇక్కడ మన ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి మన వైజాగ్ లో చేశారు. సేమ్ అదే ప్లేస్ రాజుగారి తోటలో అయితే చేశారు. యారాడ వైజాగ్ లో ఉన్న యారాడలోని రాజుగారి తోటలో అయితే ఫస్ట్ షెడ్యూల్ చేశారు. సేమ్ అదే షెడ్యూల్ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ షెడ్యూల్ ఒక 5 months బ్యాక్ అయితే చేశారనమాట. ఇంట్లో వచ్చేసరికి ఇంకా మిగిలిన సీన్స్ అయితే చేశారండి. ఎక్కడైతే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉంటాయో ఆ సీన్స్ అయితే కంప్లీట్ చేశారు. అదే టైంలోనే విజయ్ దేవరకొండ గారి బర్త్డే, ఓకేనా. అదే టైంలో విజయ్ దేవరకొండ గారి బర్త్డే అయితే దాదాపుగా 4500 మంది ఫ్యాన్స్ కి ఎంత కష్టమో తెలుసండి. రాజుగారి తోట మొత్తం కొండంతా ఎక్కాలి, యారాడ కొండంతా ఎక్కి ఈ బొక్కలోనే తిరిగి మళ్ళీ రైట్ సైడ్ కట్ చేస్తే లోపల పర్మిషన్ ఇస్తే అప్పుడు మొత్తం 5000 మందికి కూడా లోపల పంపించేసి విజయ్ దేవరకొండ గారు కేక్ కట్ చేసి వచ్చిన ప్రతి మనిషికి కూడా టిఫిన్ పెట్టి వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఇచ్చి ఒక్కొక్క మనిషితో ఫోటో తీయించుకొని పంపించారు. విజయ్ దేవరకొండ నిజంగా మంచి మనిషి. ఏదో టిఫిన్ ఇచ్చాడు, ఏదో భోజనం పెట్టాడు, అది కాదు. బేసిక్ గా అయితే మంచి మనిషి. కాకపోతే బౌన్సర్ పక్కన ఉంటారు, బౌన్సర్ అలా ఎక్స్ట్రా దిగుతుంటారు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇంకా అక్కడ మైక్ లోని 5000 గురించి చెప్పాను కదా, బర్త్డే పార్టీలోని 5000 మంది వచ్చారు, ఫొటోస్ అందరికి ఇచ్చారని చెప్పేసి అక్కడ ఒక మాట చెప్పారు మైక్ తీసుకొని. ఏంటంటే, మీరు వచ్చిన వాళ్ళు వచ్చారు, సినిమా అయితే 100% సూపర్ డూపర్ హిట్. లాస్ట్ సినిమా ఏదైతుందో లైగర్ ఫ్లాప్ అయిపోయింది, దాని ముందు సినిమా వచ్చిన కూడా ఫ్లాప్ అయిపోయింది. కాకపోతే ఈ మూవీ మాత్రం డెఫినెట్ హిట్ కొడతాను, దెబ్బతిని ఉన్నాను బాగా, నేను ఈ సినిమా మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను అనేది ఒక మాట చెప్పారండి. నిజంగా సూపర్. కానీ ఫస్ట్ ట్రైలర్ లో ఎవరికేం అనిపించలేదు, కానీ సత్యదేవ్ గారి గురించి ఫస్ట్ ట్రైలర్ లో అంతకేం చూపించలేదు. ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు, కానీ మనకి సెకండ్ ట్రైలర్ లో మాత్రం సత్యదేవ్ గారిని బాగా ఎలివేట్ చేశారు. సూపర్. నిజంగా అండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ సినిమాకి అయితే నేను 45 days వర్క్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటాయి సీన్స్ అయితే. నిజంగా చెప్తున్నాను కదా, నేనైతే ఫ్యాన్ కాదు, నేనైతే జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్. నిజంగా మాట చెప్తున్నానండి, విజయ్ దేవరకొండ గారు మాత్రం దెబ్బతిని పులి. చాలా సినిమాలు ఫ్లాప్ అయిపోయాయి. లైగర్ ఫ్లాప్, దాని ముందు సినిమా ఫ్లాప్, దానికి ముందు సినిమా ఫ్లాప్, దానికి ముందు సినిమా ఫ్లాప్. కానీ ఈ సినిమా మాత్రం ఇంకా ఎటువంటి రిస్క్ తీసుకోలేదు, పర్ఫెక్ట్ గా
100% పర్ఫెక్ట్ గా అయితే సినిమా అయితే తెరకెక్కబోతున్నారు అన్నమాట. 2.5 వీక్స్ అండి. 2 వీక్స్ అయితే సినిమా అయితే మీ ముందుకైతే వస్తుంది. మీరే చూసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అప్పుడు కూడా సేమ్ వీడియో సూపర్ గా ఉందని చెప్పి మీరే చెప్తారు నాకు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ వస్తుంది. ముందుకైతే వీడియోకి లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.